మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం జరగబోతుంది మరి? మీరు ఏం కాంగ్రెస్ పార్టీ కొండందవి ఎలకని పెట్టబోతుందా ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీరు అంటే ఒక విజ్ఞప్తి, మీరు చర్చకని పిలిచి దాదాపు 14-15 నిమిషాల నుంచి కామెడీ వినిపించినారు. లైవ్ నడుస్తుంది, నవ్వాలనో సైలెంట్ కూర్చోవాలని అర్థం కాలేదు. అంటే ఆయన చెప్పిందంతా మీకు కామెడీలో కనిపించింది. ఏం చేయాలి సార్? ఆయన విషయం చెప్పారు, వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు జరిగినటువంటి ఉన్నాయని చెప్పారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఎట్టా సార్? ఓకే ఓకే, ప్లీజ్ మాట్లాడండి. మీ దగ్గరికి వస్తాను నేను, మీరు రాసుకోండి. ఆయన అన్న కామెడీ అన్న మాటకి మీరు సమాధానం చెప్తారు కానీ రాసుకోండి మీరు, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. ఎట్టా సార్? ఎట్టా నవ్వకుండా కామెడీ కాదని ఎట్లా అనమంటారు చెప్పండి. ఇప్పుడు యాక్సిడెంటల్ ప్రమోషన్ అని ఇచ్చారని వాళ్ళు ఒప్పుకుంటారు కదా. ఎందుకు ఇచ్చారు యాక్సిడెంటల్ ప్రమోషన్? ఆన్సర్ చెప్పండి. చెప్పట్లేదు. ఎవరికి ఇస్తారు యాక్సిడెంటల్ ప్రమోషన్? ఏ కోణంలో ఇస్తారు యాక్సిడెంటల్ ప్రమోషన్? ఈరోజు ఎందుకు కామెడీ అన్నానంటే, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని మేము ఇప్పుడు చెప్పట్లే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అందరికి ఒక అయోమయ పరిస్థితులు ఉన్న రోజు కల్వకుంట్ల తారక రామారావు గారు అహంకారంగా శాసనసభలో నిలబడి, బట్టన్న పెళ్లి చేస్తే 9 నెలల పిల్లలు పుడతారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, జాకీలు పెట్టిన లేవదు, ఇది సచ్చినపామని అహంకారంగా మాట్లాడుతున్న రోజు చెప్పినాం కదా. ఈరోజు కొత్తగా చెప్పింది కాదు కదా, మేము ఒకరమే చెప్పినామా? భారతీయ జనతా పార్టీ చెప్పలేదా? సరే, మమ్మల్ని ఇడిచిపెట్టండి సార్. కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్తుంది, భారతీయ జనతా పార్టీ అబద్ధం చెప్తుంది, మీ ఇద్దరికి అంటే ప్రత్యర్థి పార్టీలు మీరు చెప్తున్న మాట ప్రకారము. సరే, మమ్మల్ని ఇచ్చిపెట్టండి. మీ పార్టీలో మీరు టికెట్ ఇస్తే నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి కారు గుర్తు మీద పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఐపీఎస్ ఆఫీసరే చెప్పిండు కదా. ఎట్లా మీరు నన్ను నవ్వకుండా కామెడీ కాదు, నేను కామెడీ అంటే ఎట్లా అని అడిగినారు కదా, ఎందుకు నవ్వకుండా ఉండాలో చెప్పండి ఇప్పుడు మరి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుకుంటూ యాక్సిడెంటల్ ప్రమోషన్ ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అని వాళ్ళు సవివరంగా చెప్పిండ్రు కదా. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు అన్నాడా, బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు చెప్పాడా? అంటే బీఎస్పీలో ఉంటే ఒకలాగా, బీఎస్పీలో ఉన్నప్పుడు కేసీఆర్ అమ్మనా బూతులు తిట్టాడు ఆయన. నిజంగా అనకూడదు కానీ వాస్తవాలే కదా. ఎంతలా విమర్శించాడు కేసీఆర్. మరి ఒక పని చేయండి, ఆ రోజు నేను మాట్లాడిన అన్ని అబద్ధము, తెలంగాణ సమాజాన్ని నేను ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత పెద్ద వ్యక్తో, ఏ విధంగా ఆయన ఇక్కడ పనిచేశారో, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారో అని చూడకుండా కూడా కేసీఆర్ మీద అనరాని మాట్లాడిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ దేవుడు అయిపోతాడు. గదే అంటున్నా, ప్రశ్న కూడా గదే. నేను కూడా గదే ప్రశ్న అడుగుతున్నా. ఆ రోజు ఆయన ఆరోపణ చేసిండు కదా, పోనీ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను ఆ రోజు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గా నేను ఆ రోజు చెప్పిందంత అబద్ధము, నేను తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టించినానని చెప్పమనండి. నేను ఆ ప్రశ్ననే మాట్లాడాను నేను. అయితే ఒక ఎస్ఐ స్థాయి నుంచి ఎట్లా డిఎస్పీ అయ్యండి ఎవరికి అర్థం కాలే. నేను కూడా అంటే మా బ్యాచ్లో కూడా కొంతమంది డిపార్ట్మెంట్లకు పోయినారు, నేను కూడా వాళ్ళని అడిగినారే తొందరగా నువ్వు కూడా ఏదో డిఎస్పీ ఎస్పీ అవరా నాయన ఈ పనులు అయితే అంటే, అట్ట కాదురా అని చెప్పారు. మరి ఈయన ఎట్లా అయిందో ఎవరికి అర్థం కాలేదు. ఇంకోటి ఏంది, అన్నగారు మాట్లాడుకుంటూ ప్రతీకార చర్య అంటున్నారు. ఎట్లా సార్ ప్రతీకార చర్య? ఏంటి ప్రతీకార చర్య? మీరు డ్యూటీలు చేసిరంటే త్యాగాలు, వారు ఎవరని త్యాగం చేసిరంటే జీతాలు తీసుకోలే. త్యాగం అంటే ఏంది సార్? ఏమి ఆశించకుండా నిస్వార్థంగా చేసేదాన్ని త్యాగం అంటారు సార్. మీరు చేయాల్సింది డ్యూటీ చేసి ఏం జరిగిందని ప్రభుత్వానికి మీరు ఆన్సర్ చెప్పాలి. పార్టీలకు కాదు మీరు ఆన్సర్ చెప్పాల్సింది, ప్రభుత్వానికి ఆన్సర్ చెప్పాలి. అడిగినప్పుడు నేను ఆడ ఉన్నప్పుడు చేసినా, ఈడున్నప్పుడు చేసిన, నువ్వు ఏడ ఉన్నప్పుడు చేసినా, ముఖ్యమంత్రికి ఎవరున్నా ప్రభుత్వం ప్రశ్న అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. ప్రతీకార చర్య అంటే మీరు మా ఇంట్లోకి వచ్చిండ్రు, మేము ఇంట్లో లేనప్పుడు మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతే ఈడిని పంపించారు, ఏసీబీని పంపించారు, ఐటీని పంపించారు. అన్ని విభాగాలు, ఎన్ని విభాగాలు పరిశోధన చేయాలి అంటే శోధన చేయాల్సిన ఎన్ని విభాగాలు ఉంటే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్, అందరు అధికారులని మా ఇంటికి పంపించారు కదా. మేము ఆ రోజు ఇంట్లోనే లేము, మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటే అన్ని పంపిస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాదాపు 35 నుంచి 37 గంటలు వరుసగా పూర్తిగా మీరు విచారణ జరిపించి లాస్ట్కి ఏమన్నారు, సారీ సార్ ఇట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని సంతకం పెట్టిపోయారు. ఏది ప్రతీకార చర్య అంటే? మేము ఇంట్లో మా వదినమ్మతో మా అన్న ఉంటే పోయి తలుపులు ఇరగొట్టి బోల్టులు ఇరగొట్టుకొని కాళ్ళ కింద చేతులు వేసుకొని ఎత్తుకొని పోయి ఒక ఎస్ఐ హైరార్కీలో చూడండి, ఒక ముఖ్యమంత్రి, ఒక హోమ్ మినిస్టరు, డీజీపీ, ఎస్పీలు, ఐజీలు, ఇట్లా హైరార్కీలా వాట్ ఈస్ ద క్యాడర్, వాట్ ఈస్ ద రేంజ్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఒక ఎస్ఐ? అది కూడా జస్ట్ రిక్రూట్ అయినటువంటి ఒక కొత్త ఎస్ఐ, ఒక సబ్ ఇన్స్పెక్టర్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి? ఒక పార్టీకి సంబంధించినటువంటి, ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ముందర, ఒక ఎమ్మెల్యే ముందర
అది కూడా 2 సార్లు ఎమ్మెల్యే, ఓసారి శాసన మండలిలో సభ్యుడు, జెడ్పీటీసీగా పనిచేసినటువంటి ఆయన ముందర ఒక ఎస్ఐకి పవర్ ఏముంటుంది? ఆమె రేవంత్ రెడ్డి గారి భార్యతో ఏమన్నది? తీసి లోపలేస్తే జీవితంలో బయటికి రారు మీరు అని అన్నది. దీని అన్నిటికీ ప్రతీకార చర్యగా మేము చేసింది ఏముంది చెప్పండి? మీ హయాంలో పంపిస్తే వచ్చిన పోలీసులు మా హయాంలో పంపిస్తాం మీ ఇంటికి రాలేరా? రాలేమా మేము? ఏది ప్రతీకార చర్య అంటే? ఈ రోజుకు దాదాపుగా 18 నెలలు అవుతుంది కదా. ఒక్కనాడైనా ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా మీ ఇంటి ముందరకు వచ్చిండా? ఒక్కసారి పొరపాటున హాల్లో ఉండి సార్ దయచేసి బయటికి రండి అని ఒక ఇన్స్పెక్టర్ చేతులు వెనక్కి పెట్టుకొని గౌరవంగా పిలుస్తుంటే హరీష్ రావు గారు వచ్చి ఎంత అమర్యాదగా సీఏ దగ్గర మాట్లాడారో మనం చూడలేదా? పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో లేదు. ఇప్పుడు జస్ట్ రీసెంట్స్ ఆఫ్ 2-3-4 months ఏ పోలీస్ ఏందే అని ఇది అని అంటారా ఒక సీఐని పట్టుకొని? హూ ఆర్ యూ? ఒక కానిస్టేబుల్ నిన్ను లోపల కూర్చోండి సార్ అంటే ఆయన మీద ఛాతి మీద చేతులు వేసి ఒక పోలీస్ని, డ్యూటీలో ఉన్న పోలీసుని నూకేయొచ్చా? ఏది సార్ ప్రతీకార చర్యలు అంటే? ఎవరు చేస్తున్నారు ప్రతీకార చర్యలు? ఇంకోటి ఏమంటారు, పోలీసులతోనే విచారణ చేపిస్తున్నారంట. సరే సార్, వారి ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ మేరకు నేను మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక అభ్యర్థన పెడతా. సార్ పోలీసుతోనే వద్దు, బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తుల మీద నాగర్ కర్నూలు పార్లమెంట్లో పోటీ చేసినటువంటి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వారే స్వయాన పోలీస్ ఆఫీసరు, వారికి అన్ని విషయాలు తెలుసు, పోలీసులు ఎట్లా పనిచేస్తారు ఏంటి అన్ని విషయాలు తెలుసు వారికి. కాబట్టి ఈ కేసును వారికి అప్పచెప్దాము, వారి చేతిని విచారణ జరిపించండి అని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ పెట్టిస్తాం మా మంత్రివర్గం దగ్గర. మరి ఛాలెంజ్ చేస్తారా? ఛాలెంజ్ తీసుకుంటారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి విచారణ చేస్తారా? మరి ఎవరు చేస్తారు? విచారణ అంటేనే పోలీసులు చేస్తారు సార్. విచారణ అంటే పోలీసులు చేస్తారు. పోలీసులతోనే చేస్తున్నారు. వాళ్ళ అధికారులు కాదు, వాళ్ళు మాజీ అధికారులు సార్. ప్రభాకర్ రావు గారు ఈరోజు ఐజీ ఆఫీసరా, ప్రణీత్ రావు గారు ఈరోజు పోలీస్ ఆఫీసరా, వీళ్ళంతా కూడా సస్పెండ్ అయిపోయి విధుల నుంచి బయటికి పంపించేసారు వీళ్ళని. మీరేం తప్పు చేయలేదు కదా. అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరేం తప్పు చేయలేదు కదా. ఇప్పుడు నేనున్న 18 సంవత్సరాలు పనిచేస్తుంటా, నా పైన ఏదో చిన్న అలిగేషన్ వచ్చింది అనుకోండి, యాజ్ అన్ మేనేజర్ ఆర్ అన్ బాస్ మీరు ఏం చేస్తారు? ఫస్ట్ పిలిచి మాట్లాడతారు. నీ పైన ఇట్లాంటి అలిగేషన్ వస్తుంది, వాట్ హ్యాపెనింగ్ ఏంటి అంటే నేనేం చేస్తాను దానికి? సార్ ఏది లేదు సార్, నా తప్పు ఉంటే నేను సారీ చెప్తా ఫస్టే, లేదు అంటే బుక్కాయించే ప్రయత్నం చేస్తా, లేదంటే నా దగ్గర ఏం తప్పలేదు, ఐ ఫీల్ గిల్టీ సార్ అని నన్ను చెప్తా. ఎందుకు వారిపోతా? నేను రిజైన్ చేసి నేను ఏం తప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయినా అనుకో, అది ఎట్లా భావ్యం అవుతుంది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి మీరు జీవితం అంతా త్యాగం చేసి అసలు జీతం తీసుకోకుండానే పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి మీరు, మీ మీద కేసు రాగానే శనార్థులు చెప్పాల్సినవి శనార్థిని నేను అని చెప్పి వేరే బయట రాష్ట్రంలో బతకాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? నేరుగా వచ్చేది ఉండే పోలీస్ ఆఫీసర్గా, యాజ్ అ ఇన్స్పెక్టర్ అంటే ఒక ఐజీ ఆఫీసర్గా నేను ఎలాంటి తప్పు చేయలేదు అని సమాజం ముందు మీ యొక్క నిరూపణ చేసి శీల పరీక్ష నిరూపించేది ఉండే. ఈ దేశంలో సీతమ్మ సైతం శీల పరీక్షకు నిరూపించుకున్నారు కదా సార్. అట్లాంటప్పుడు మీరు నిరూపించుకోవడంలో తప్పే ఉంది అని అంటున్నా. అయితే వీళ్ళు ఏమంటున్నారు? ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ కేవలం 94 కోట్లు అన్నారు. నాకు అక్కడ నిజంగా నవ్వు వచ్చింది. మొన్నటిదాకానేమో కల్వకుంట్ల తారక రామారావు అయ్యింది 80,000 కోట్లు, 1,00,000 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయని చెప్పేసి ఒక గీతం పాడారు. అన్నగారు ఇప్పుడు వచ్చేసి 94,000 కోట్లు అన్నారు. మరి వారికి ఇన్ఫర్మేషన్ ఉండి మాట్లాడతారా? ఇన్ఫర్మేషన్ లేక మాట్లాడతారా? తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, సమాజాన్ని, ప్రజల్ని తప్పుదో పట్టించాలన్నటువంటి దృఢమైన సంకల్పం ఉంది కాబట్టి తప్పుగా మాట్లాడతారు. నాకు అర్థం కాదు. కరెక్ట్ ఫిగర్ మీరు చెప్పండి. నేను చెప్పేది ఏముంది సార్? నిన్నగాక మొన్న హరీష్ రావు గారు పెద్ద స్క్రీన్ వేశారుగా, ఆయన హైట్ కన్నా పైన అందనంత పెద్ద స్క్రీన్ వేశారుగా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు కదా. చేసి వారు ఏమన్నారు? ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయేసరికి 1,45,000 కోట్లని వారే అన్నారు. ఇక నేను చెప్పేది ఏముంది? కరెక్ట్ ఫిగరు. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎక్కడ కూడా ఆథెంటికేషన్ లేదు, కానీ హరీష్ రావు గారు చెప్పేదానికి అయితే ఆథెంటికేషన్ ఉంది కదా. ఆయనే కదా మరి ఆయనే 1,40,000 కోట్లు అన్నాక 80,000 కోట్ల సంగతి ఏంది? ఆయన 94,000 కోట్లు ఏంది? నాకు అర్థం కాలేదు. చిన్న క్వశ్చన్, 1,45,000 కోట్లు అనేది ఫినిష్ అయ్యేంత వరకు, వీళ్ళు నిన్నటి లెక్కలు చేసేంత వరకు ఫినిషింగ్ అయినా ఫినిషింగ్ అయిన తర్వాత ఫినిష్ అయ్యేసరికి అంటే మరి దాని లాజిక్ ఏముందో నాకు తెలియదు. యాజ్ ఇట్ ఈస్ పదం ఏంది అంటే 3 years ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మొత్తం 3 years కన్జ్యూమ్స్ అయింది కాబట్టి కరెంట్ బిల్లు మెయింటెనెన్స్ కలిపితే బడ్జెట్ పెరిగిందా లేదా 1,45,000 ఏదేమైనా కానీ మొత్తం సార్ దాని అంతర్గత లాజిక్ ఏందని నా దగ్గర నేను తూకం వేస్తలేను. హరీష్ రావు గారు ఏమన్నారు? ఇది ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి 1,45,000 కోట్లు అని అన్నారు. మరి ఇప్పుడు 94,000 కోట్లని ఏ ప్రాతిపదికన అన్నారు? మరి వివరంగా చెప్పాలి కదా. ప్రజలకు సగం చెప్పి మధ్యలో
చెప్తే అర్థం కాదు. మీరు ముస్కుల గుద్దులాట లాగా పాత సినిమాలో జ్యోతిలక్ష్మి లాగా చూపించినట్టు ఆట ఆడినట్టు పాడినట్టు చేస్తే మాకు అర్థం కాదు. మీరేందో క్లియర్ గా చెప్పాలి. హరీష్ రావు గారేమో 1,45,000 కోట్లు అంటారు, మీరేమో 94,000 కోట్లు అంటారు, మీ బాస్ ఏమో 80,000 కోట్లు అంటాడు. ఎవరి మాట నమ్మాలి మేము తెలంగాణ ప్రజలుగా? కాబట్టి ఏంటంటే ఈ కార్ రేస్ గురించి మేము ఏదో ఇమేజ్ కోసం చేసినాము. కొత్తగా ఇంతకుముందు 750 కోట్ల ఆదాయం కూడా హైదరాబాద్ అంటే ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎవరికి తెలియకుండా మీరు ఏదైతే అందాల పోటీలు ఏదైతే చేశారో అలా వాళ్ళు కూడా అలాగే ఈ అందాల పోటీ గురించి కూడా చెప్తారు. ఒక్క నిమిషం అయిపోయింది. 700 కోట్ల వారి అభిప్రాయం తీసుకోవాలి. 700 కోట్లు ఒకటే చెప్తాను. చెప్పండి. ఈ హైదరాబాద్ బ్రాండింగ్ చేసినాం అన్నారు కదా, మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. సో ఓకే, మీరు ఎవ్వరికి తెలియని హైదరాబాద్ ని ప్రపంచం అంతా పరిచయం చేసినారు కదా, మీరే అంటున్నారు డబ్బులు ఇక్కడ నుంచి పోయినాయి, అక్కడ ఉన్నాయి, దీంట్లో ఎక్కడ కూడా లూటీ లేదు అంటారు కదా. ఓకే సార్, దానికి కూడా ఇక పోని, ప్రతిదానికి ఎందుకు కీచులాట, దానికి కూడా పోని. ఒకటే ప్రశ్న అడుగుతా, 700 కోట్లు లాభం వచ్చింది అన్నారు కదా, ఏడున్నాయి చెప్పుండ్రు. 700 కోట్లు 700 కోట్లు ఏడున్నాయి? అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టారంట. గదే ఎప్పుడు మళ్ళీ దానికి డాక్యుమెంట్ ఇవ్వండి. ఇగో మాకు 700 కోట్లు వచ్చినాయి, ఇగో ఇక్కడిక్కడ పెట్టినాం అని చెప్పి 700 కోట్ల తాలూకు డాక్యుమెంట్ ఇవ్వండి. ఎవరు వద్దంటుండ్రు? మీరు తీసుకపోయినారు, మేము అంటలేం కదా. వచ్చిన 700 కోట్లు ఏమైనా, ఎక్కడున్నాయి, ఏం జరిగిందో చెప్పమంటారు. తెలంగాణ ప్రజలకు మా హక్కు లేదా? లాస్ట్ కు చివరికి అన్న ఒక మాట అన్నారు, రేవంత్ అన్న గురించి ఆయన ఎట్లా విచారణ చేస్తాడు, ఆయన అసలైన నేరస్తుడు కదా. మరి ఇంతకన్నా హాస్యాస్పదం ఎవరుంటారు? రేవంత్ అన్న వచ్చి కూర్చొని ప్రభాకర్ రావు గారు చెప్పండి మీరు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని అడుగుతుండా. అది కాదండి, ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాడు కాబట్టి ఆయన దోషైనా ఆయన అనేది దోషే కదా. ఓకే సార్, మీ మాటకి నేను ఒప్పుకుంటా, దోషే కదా. 10 ఏళ్ళు మీరు ఏం చేసిండ్రు? 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? మళ్ళీ మీరు అంటే వాళ్ళు ఏం చేశారు నిరూపించలేకపోయారు. ఇప్పుడు మీరు కూడా ఈ 3 కేసులు మీరు ఏం నిరూపించలేరు. 100% నిరూపిస్తాం సార్. మేము ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడా అని అన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు, పెట్టేది అంతా బుస్సే గ్యాసే అన్నాడు. ఆ రోజే మేము చెప్పినాం, ప్రభాకర్ రావు నువ్వు ఏ బొక్కలు దాచుకున్నా నిన్ను గుంజుకొచ్చి ఈడ్చుకొచ్చి ప్రజాక్షేత్రంలో, ప్రజాకోర్టులో ప్రజల ముందు నిలబెడతామన్నాం. ఈ రోజు తీసుకొచ్చినామా లేదా? సార్ మేము చేసే దాంట్లో ఒక్క విషయం సార్, ఒక రోజు లేట్ అవుతుందేమో, ఒక గంట లేట్ అవుతుందేమో, ఒక రోజు లేట్ అవుతుందేమో, ఒక నెల లేట్ అవుతుందేమో, కానీ చెప్పిన మాట చెప్పినట్లు ఈ ప్రజల ముందు నిరూపిస్తాం. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే బాధ్యత